మామ నువ్వు ఎన్నైనా చెప్పు, ఎంత స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసినా ఈత కొట్టినా కూడా మనకైతే ఇలా బావుల్లో చెరువుల్లో ఈత కొడితే దాంట్లో వచ్చే కిక్కే వేరు. అండ్ ఇందులో కూడా చాలా నీట్ మెయింటెనెన్స్ ఉంది అండ్ వాటర్ కూడా ప్యూర్గా ఉన్నాయన్నమాట. సో రీసెంట్గా నేనైతే ఈ ఎండలకు తట్టుకోలేక నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్దామని అనుకున్నప్పుడు అయితే బయట ఎండ మాత్రం ఎలా ఉందంటే రామేశ్వరం పైన శనేశ్వరం పోయినట్టు మే దాటి జూన్లోకి వచ్చినా కూడా ఈ ఎండ అయితే మామూలుగా లేదు, వాంచి పారదొప్పుతుంది, మసాలా దోశను మార్చినట్టు మారుస్తుంది. సో నేనైతే నా ఫ్రెండ్స్ అలా బయటికి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటుంటే ఎక్కడికి వెళ్దామంటే ఇలా ఈత కొట్టడానికి అయితే పోదాం అనుకున్నాము. సో నేను చూడండి మా ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నాను, కొంచెం కోతేశాలు వేస్తారు ఏమనుకోద్దండి. సో మా ఫ్రెండ్స్తో పాటు నేనైతే వెళ్తున్నాను. సో ఇక్కడైతే వెహికల్స్ పార్క్ చేసేసాలి. సో వెహికల్స్ ఇక్కడ నుంచి మనమైతే ముందుకైతే పోలేము. అండ్ మెయిన్ బైక్స్ మాత్రమే ఇక్కడ అలా ఉంటుంది. సో కార్లు అలాంటివి వస్తే కుదరదు. అక్కడ దూరంగా మీకు కనిపిస్తుందా తాడి చెట్ల మధ్యన కొంతమంది బాయ్స్ కూర్చున్నారు, అదే అనమాట బావి. సో మనమైతే ఇక్కడే బైక్స్ అయితే పెట్టేసి ఇక్కడ నుంచి పాదయాత్ర అయితే చేసుకుంటూ పోవాలి. సో మా వాళ్ళు ఇట్లా కొన్ని కోతేశాలు వేస్తారు ఏమనుకోవద్దండి. ఇంకా మా వాళ్ళకి తెలియని నిజం ఏంటంటే నేను ఇక్కడ వీడియో చేసి వాయిస్ మొత్తం లేపేస్తాను, ఖాళీ వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి మన హైవే అనమాట. సో చూసుకోవచ్చు అక్కడ దూరంగా మన హైవే అయితే ఉంది. సో ఆ హైవే నుంచి ఇలా స్ట్రైట్గా లోపలికి వస్తే పొలాల మధ్యలో ఉందన్నమాట ఈ బావి. ఈ బావి వచ్చేసి ఇక్కడ బ్లర్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చాలామంది మన పురుష జాతి రత్నాలు వచ్చేసి జలకాలు ఆడుతున్నారు. సో అవన్నీ చూపిస్తే మీకు బాగోదని చెప్పేసి కొంచెం వీడియోని అయితే బ్లర్ చేశాను. ఇక ఆగలేక నేను నా ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా డైరెక్ట్గా దూకేసాం వాటర్లోకి. సో కొన్ని కోతేశాలు వేస్తున్నాం ఏమనుకోద్దండి. సో వాటర్ మొత్తం చాలా కూల్గా సూపర్ ఉంది. మా కెమెరామెన్ వచ్చేసి కొంచెం అత్యుత్సాహం చూపించాడు, కెమెరా నెట్ పడితే తిప్పాడు. సో ఏమనుకోద్దండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా వాటర్ అయితే క్లీన్గా చాలా కూల్గా సూపర్గా ఉన్నాయి. బట్ బయట స్విమ్మింగ్ పూల్లో ఉండే అంత గలీజ్ అయితే ఇక్కడ బావిలో అయితే నాకు తెలిసి అయితే ఉండదు, ఎందుకంటే ఇది ప్యూర్గా మనకైతే ఫిల్టర్ అయి ఉంటుంది. అండ్ మేమైతే కొన్ని కోతేశాలు పైనుంచి దుంకడాలు ఇలా పల్టీలు కొట్టడాలు అన్నీ చేసాము. సో తిట్టుకోవద్దండి. సో ఇక్కడ పక్కన ఎందుకు బ్లర్ చేశానంటే మా ఫ్రెండ్ కొంచెం షో ఆఫ్ చేశాడు. సో అది చూపిస్తే బాగోదని చెప్పేసి బ్లర్ చేశాను. ఇంకా అడ్రస్ చెప్తా గుర్తుపెట్టుకోండి, ఇది మన కర్నూలు హైవే రింగ్ రోడ్ అనమాట. సో మన కర్నూలు రింగ్ రోడ్ హైవేకి రీసెంట్గా ఓపెన్ అయిన కర్నూలు నుంచి ఆత్మకూరుకు వెళ్ళే రూట్లో ఆపోజిట్ రూట్లో వెళ్తున్నాము. ఇలా ఎందుకు వెళ్తున్నామంటే మన ఆత్మకూరు నుంచి కర్నూలుకి వచ్చే రూట్ అనమాట ఇది. సో కర్నూలుకి వచ్చే రూట్లో కడప తిరుపతి అని చెప్పేసి ఇలా బోర్డు ఉందా, ఈ బోర్డు దాటి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వెహికల్స్ది బోర్డు ఉంటుంది 180 అని చెప్పేసి. ఇలా వెహికల్స్ బోర్డులో పక్కనే మట్టి రోడ్ ఉంటుంది. ఆ మట్టి రోడ్ నుంచి స్ట్రైట్గా అయితే లోపలికి వచ్చేసేయాలి. సో అక్కడ ఫెన్సింగ్ వాల్ అయితే ఉంటుంది, ఆ వాల్ని బ్రేక్ చేశారు రీసెంట్గా. ఈ వాల్ని దాటి స్ట్రైట్గా ముందుకైతే రావాలి. సో అడ్రస్ అయితే గుర్తుపెట్టుకొని ఎక్కడ మిస్ అవ్వద్దని ఇలా స్ట్రైట్గా ముందుకు వచ్చేయండి. అండ్ ఏదైనా వాటర్ బాటిల్స్ ఏదైనా స్నాక్స్ ఐటమ్ ఏమైనా తెచ్చుకోవాలంటే మీరైతే బయట నుంచి తెచ్చుకోండి, ఇక్కడైతే ఏమీ దొరకదు, ఓకేనా. సో వాటర్ బాటిల్ మెయింటైన్ చేయండి. ఇంకా ఏదైనా టవల్స్ కానీ షాంపూస్ లాంటివి ఏమైనా ఉంటే మీరు చూసుకోండి కొంచెం కేర్గా, ఓకే. సో ఇంకా అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేస్తే మనకైతే ఈ బావి అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రీగా ఉంటుంది, ఎంతసేపు అయినా స్విమ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్లో బ్లర్ చేస్తున్నా, ఓకేనా. బై మా.